అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాబు కొంత వెనకరామ్మ స్లోకన్స్ ఏం లేదు సార్. గత ప్రభుత్వంలో సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ మీద 23 సార్లు ప్రోగ్రాం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. 3 సార్లు వెంకటరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించినప్పటికీ ఒక్కసారి కూడా చర్య తీసుకోలేదు. గతంలో ఆయన చేసినటువంటి పాపాలు పుట్టలు ఇవాళ ఆయన జైల్లో ఊచలు లెక్కబెట్టిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు ఇక్కడ మైనింగ్ అక్రమంగా చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది భాగస్తులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దాన్ని పూర్తిగా మర్చిపోలేక మైనింగ్ ను యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ అక్రమ మైనింగ్ మీద మేము పోరాడుతూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు పెద్దలు ఇవాళ నెల్లూరు నుంచి ఒక కార్పొరేటరు గత ప్రభుత్వంలో దోచుకున్నది చాలక మళ్ళా ఎన్నికలు సమీపించేటప్పటికే తెలుగుదేశంలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈ మండల తెలుగుదేశం అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు ఈ అక్రమ మైనింగ్ కు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ అక్రమ మైనింగ్ లో దాదాపు 3,000 కోట్ల పైగా సైదాపురం మండలంలో క్వార్ట్జ్ పరస్పరం దోచేయడం జరిగింది. దాంట్లో ముఖ్య పాత్రధారి సూత్రధారులు ఎవరైనా ఉన్నారంటే నెల్లూరు కార్పొరేటర్ మరియు అదేవిధంగా ఈ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రెడ్ బుక్ లో రాసుకున్నాము, రెడ్ బుక్ లో నమోదు చేశాము, వారందరినీ కూడా జైలుకు పంపిస్తామని చెప్పడం జరిగింది. గత 6 నెలలుగా ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. ఎవరి దగ్గర వాళ్ళు దోచినటువంటి సంపదను తిరిగి రాబట్టినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇవాళ మళ్లీ అక్రమ మైనింగ్ తెరలేపి ఉన్నదంతా దోచుకున్నది సరిపోక ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడు గాని ఎవడైనా ₹1 సంపాదించినటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కొన్ని వేల కుటుంబాలకు మంచి జరిగినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో. ఇవాళ వైసీపీ ప్రభుత్వము దోచుకున్నదంతా చాలక తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా తయారైనటువంటి పరిస్థితి. వాళ్లే మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వంలో చేరి మళ్లీ దోచుకుంటూ ఉన్నటువంటి సందర్భం. వారిపైన మీరు క్రిమినల్ చర్యలు ఎందుకు చేపట్టడం లేదో నేను ఈ మాదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ చెప్తా ఉన్నాను, నేను 3,000 కోట్ల రూపాయలు దోచుకునేది చాలక మళ్ళా 3,000 కోట్లు దోచుకునేందుకు సిద్దమైపోయినటువంటి పరిస్థితి. ప్రతి గ్రామంలో ఇవాళ డంపింగ్ యార్డులకి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు దాదాపు 250 డంపింగ్ యార్డులో ఉన్నటువంటి క్వార్ట్జ్ దాదాపు 1,000 కోట్ల రూపాయలు క్వార్ట్జ్ నిలబడి ఉన్నటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు. ఇవాళ ప్రతి ఊర్లో కూడా ఆ స్టాక్ ఉన్నటువంటి ఏ ఒక్క డంపింగ్ యార్డ్ లో కూడా సరుకంతా కూడా బయటికి తీసుకుపోయినటువంటి పరిస్థితి. అదంతా ఎట్లా పోయింది? భూకంపం వచ్చి లోపల పోయిందని నేను అడుగుతా ఉన్నాను. దొంగతనంగా మొత్తం ఈ 6 నెలల్లో తెలుగుదేశం గవర్నమెంట్ లో దోచేయడం జరిగింది. కాబట్టి దీనిపైన సిబిఎస్ఈఐడి విచారణ జరిపించాలి, లేకపోతే జేఏసీఏసీ పార్లమెంట్ కమిటీ కానీ లేకపోతే అసెంబ్లీ కమిటీ కానీ చర్చ జరగాలని చెప్పి ఉన్నత స్థాయి కమిటీ ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎటువంటి మేము అవినీతికి తావిమని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు మరి రెడ్ బుక్ ను చేశాము, రెడ్ బుక్ లో నమోదు చేసాము, వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తాం, ప్రతి రూపాయి కక్కిస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. ఇవాళ నిద్రలేసే ప్రతి రోజు వందలకు పైగా లారీలు ఇవాళ దోచుకొని పోతూ ఉన్నటువంటి పరిస్థితి. అక్రమ మైనింగ్ ను ప్రేరేపిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ
వెంటనే తొలగించాలని చెప్పి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, వారందరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.